కొడుతున్నారు, నాకు రైలే గుర్రు కొడుతుందమ్మా, అసలు మొత్తం చప్పుడంతా నాకు కోచ్లోనే భోగిలోనే ఉంది, నాకు అసలు వినపడలేదని చెప్పాను. ఆ అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా వచ్చి తీసి ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను రైలు గుర్రు పెడుతోంది అన్న మాట విని అమ్మాయి అంకుల్ భలే ఉంది అంకుల్ రైలు గుర్రు పెడుతోంది అనే మాట అంటే నేను అనడం కంటే ఆ అమ్మాయి గుర్తించడం చాలా గొప్పది. ఆ అమ్మాయి భవిష్యత్తులో కవయిత్రి అవుతుంది. జాగ్రత్త చక్రధర్ మరి సరసింజ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్న సాహితీవేత్తలకు అందరికీ శుభోదయం. తడియారుని వాక్యం. సుధా యాక్చువల్గా చానాళ్ళ నుంచి కవిత్వం రాస్తుంది, చానేళ్ల నుంచి. మేము ఇద్దరము పరిచయమై 6-7 సంవత్సరాలు కూడా అయింది. నేను ఎప్పుడు ఒకటి అడిగేదాన్ని, నువ్వు పుస్తకం ఎప్పుడు తెస్తావని. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ అడిగే మాట మాత్రం అదే, సుధా పుస్తకం తేవాలి అనేదానికంటే మురళి గారు మొన్న పణిమాదేవి పుస్తకం అప్పుడు కలిస్తే నేను అదే చెప్తున్నానండి, తేవట్లేదు అంటే ఆ ఆరాటం, ఆ ప్రేమ ఎంతో గొప్పది. అయితే సుధా స్త్రీ కేంద్రకంగా రాసిన కవితలే ఇందులో చాలా ఉన్నాయి. చాలా అంశాలను టచ్ చేయడం సుధా ప్రత్యేకత. అది హిజాబ్ కావచ్చు, ఆడవారి బహిష్టు కావచ్చు. కేవలం బహిష్టు అనే దాన్ని బహిష్టు అనేటువంటి పేరుతో తను రాసుకుంది. ఆ ఒక్క కవితే కాదు, ఆ సమస్య మీద 2, 3, 4 కవితలు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు బహిష్టుగా ఉన్నప్పుడు వంట చేస్తే మరుజన్మలో కుక్కలుగా పుడతారనేటువంటి ఒక ప్రవచనకారుడు దాన్ని కూడా తను కవిత చేసింది. అంటే అయ్యో ఆ బియ్యాన్ని ముట్టకు, ఆ అన్నాన్ని ముట్టకు, అందులో ఏ రక్తం కలిసిందో, ఏ ముట్టుడు ఉందో అనేటువంటి ఒక ధారణ. అంటే ఆ ధారణ, ఆ ఆవేశం, ఆ కోపం, ఆ దుఃఖం పదునుగా రాస్తుంది, నిక్కచ్చిగా రాస్తుంది. అంటే కొంతమంది ఏమంటారంటే పదునుగా రాస్తారు, నిక్కచ్చిగా రాస్తారు అనే వాళ్ళను హార్ష్గా రాస్తారు అనే పదం కూడా వాడతారు, నేను విన్నాను. హార్ష్గా రాస్తారు అంటే ఎంత సున్నితమైన మనసు ఉంటే అంత తీవ్రంగా స్పందించగలరు. ఇంకా చెప్పాలంటే సుధా చాలా చాలా పోయమ్స్లో నేను, నాది అనే రాస్తుంది. ఈవెన్ అది ఒక వేశ్య కావచ్చు, ఒక హిజాబ్కి వేసుకున్న అమ్మాయి కావచ్చు, ఒక యాడ్లో ఇచ్చేటువంటి ప్రకటన ఇచ్చే ఒక స్త్రీ కావచ్చు, నేను, నాది అని రాస్తుంది. అంటే ఆ నేను అనే స్థానంలో నిలబడి ఆ బాధ తనది అనేటువంటి దానిలో నిలబడి రాస్తుంది. అది అందరికీ సాధ్యపడదు. అరే నువ్వెందుకు రాస్తున్నావు, ఒక వేశ్య పోయం రాయినప్పుడు ఆమె రాయొచ్చు కదా, నేను అని ఎందుకు రాస్తావు అని అడుగుతారు. ఎందుకంటే అది ఒక అభ్యంతరకరమైనటువంటి పదము అనేటువంటి. కానీ తను భయపడదు అనే దానికంటే స్థిరం అని చెప్పొచ్చు. అది రాజ్యాధికారం కావచ్చు, యుద్ధం కావచ్చు, ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కరోనా లాంటి సమస్య కావచ్చు, అన్నీ తన దుఃఖాలు ప్రతిదీ తను అక్కడ నిలబడుతుంది. అంతేకాకుండా సుధా జాగ్రత్తగా రాయాలనో, సేఫ్ సైడ్గా ఉండాలనో, ఎవరో తనను మెచ్చుకోవాలనో అటువంటి మనిషి మాత్రం అసలే కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలా సమస్యలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరూ అంతే తీవ్రతతో ఆ అంశాన్ని తీసుకుని రాయరు. అంటే ఇవాళ ఇది జరిగింది, రేపు ఇలాంటిదే ఇంకొకటి జరగవచ్చు, వేరేదైనా జరగవచ్చు. కానీ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ దుఃఖాన్ని వెలగక్కుతుంది వెంటనే. అది తన ప్రత్యేకత. చాలా చాలా సంఘటనల్లో నేను చూశాను, యుద్ధం అప్పుడు కావచ్చు, ఎప్పుడైనా అది చాలాసార్లు కనిపించింది తన విషయంలో. ఈ స్త్రీల సమస్యలు, పీడిత జనాల పాటలు, మానవ సంబంధాలు ఏదైనా సరే ఒకటే దుఃఖం, అదే తన వలపోత, అదే ఈ సుధ యొక్క అక్షరాలు. ఎంత రాసినా, ఎంత ఏడ్చినా, ఎంత వలపోసినా ఇది ఒక గొడవని కన్నీరు లాంటిదని సుధ చెప్తుంది. ఆ కన్నీరే తన కవితల్లో కూడా చూపిస్తుంది. అలాంటి అంటే కన్నీరు, బాధ అనేది ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది, ఆగిపోవట్లేదు కదా ఆ సమస్యలు. అలాంటిది మరలా రాస్తుంది. ఆ రాసేటప్పుడు ఆ దుఃఖంలో దాన్ని కంప్లీట్ చేయాలని కూడా తను కొన్నిసార్లు అనుకోదు. అలా రాస్తూ పోతూ పేజీ, 2 పేజీలు, 3 పేజీలు కూడా రాస్తుంది. అలాంటి కవితలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సుధకు ధైర్యం అనేది చాలా ఎక్కువ, అది అందరూ ఒప్పుకుంటారు. ఆ ధైర్యము ఎక్కువ అంటే అందరూ మామూలుగా సామాజిక అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సిద్ధార్థుడి మీద రాసిన కవితలో కారణాలను వెతుక్కుంటూ వెళ్ళడం కూడా ఒక కోరికనే కదా.
అది యాక్చువల్గా నేను మా ఇంట్లో ఎవరు గిఫ్ట్ ఇచ్చిన మొన్న కథాంతరంగంలో కూడా బుద్ధుడు ఇచ్చాడు. ఇక్కడ పెడదాం అక్కడ పెడదాం అంటే నేనే అన్నాను నా ఇంట్లో, బుద్ధుడికి నాకు మాటలు లేవు, చాలా రోజుల నుంచి మేము మాట్లాడుకోవట్లేదు అన్నాను ఇంట్లో సరదాగా. అది 1-2 సార్లు జరిగింది. సుధా బుక్ వచ్చిన తర్వాత వెనక నుంచి చూశాను, సిద్ధార్థుడు ఉన్నాడు. ఓహో నాలాగే ఆలోచించింది చెల్లి కూడా అని నేను అనుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. ఇంకా స్త్రీ సమస్యలు రాస్తూనే, అంటే ఇప్పుడు మాధవి చెప్పినట్టు రాస్తుంది, అడుగుతుంది. సార్ అన్నారు పురుషులు చదవాలి అన్నారు. అసలు కొన్ని కవితలు అయితే పురుషులు తీస్తే భయపడతారు. ఏంటి అమ్మాయి కలం పట్టుకొని ఎదురుకు వస్తుందా, కట్టు పట్టుకొని నరికేస్తారా అన్నట్టుగా అట్లా తగలబెట్టండి, ఖండించండి, అలాంటి పదాలు కూడా, అంటే అంత దుఃఖం ఉంది కాబట్టి ఆ పదాలను వాడుతుంది. అందులో తప్పేం కనిపించదు. నేను ఉండకపోవచ్చు అనే కవిత అయితే అసలు ఎంత సున్నితంగా రాస్తుందో, చాలా సున్నితం. అంటే ఇంత తీవ్రంగా మాట్లాడే సుధా ఎంత ఎంత తీవ్రంగా మాట్లాడుతుందో అంత సున్నితంగా కూడా అంటుంది. పక్కింటి పిండి గారికి నేను చెప్పి వస్తే బాగుండు, పాపకి పాల డబ్బాలో పాలు పోసి చేస్తే బాగుండు, పాలైనా కాచుకోలేని నా భర్తకు గిద్దెడు పప్పు ఎలా ఉడకబెట్టాలో నేర్పిస్తే బాగుండు. అంటే ఆ దుఃఖము, అది మేబీ అది కరోనా అప్పుడు రాసిందేమో, అట్లా ప్రతి ఒక్కటి తను అట్లా చెప్తుంది. అంటే ఎంత ప్రేమ. నా కాళ్ళల్లో తిరిగే కుక్క పిల్లకు కాసింత పెరుగన్నం కలిపి పెట్టి అక్కడ పెట్టి వస్తే బాగుండు, గులాబీ మొక్క వాడిపోతుందేమో కాసిన్ని నీళ్లు పోసి పెట్టమని చెప్తే బాగుండు. అసలు ఎంత కనెక్ట్ అవుతుందో ఆ పోయం అయితే, అసలు అద్భుతమైన పోయం. అంటే సుధా ఇది ఖండించండి, అది నరకేయండి, ఇలా చేయకండి, రండి, ఇదే రాస్తుందా అని కొన్ని కవితలు అనిపించిన వాళ్ళకు చాలా భిన్నమైన కవితలు ఉంటాయి ఈ పుస్తకంలో. అయితే ఇప్పుడు తను స్త్రీవాది, మానవతావాది, వాట్ ఎవర్ ఇట్ మే బి, సరే స్త్రీకి సంబంధించిన కేంద్రకమైన అంశాలను రాస్తూ వాటిని చెప్పింది కదా, అలా అని పురుషుని ఎక్కడా తక్కువ చేయదు. స్త్రీ పురుష బంధానికి అద్భుతమైన కవిత నువ్వో నేనో తేలిపోవాలి. అంటే నా అన్నం ముద్ద ఎంత ప్రేమనో నీ రెక్కల కష్టం కూడా అంతే ప్రేమ, నీ కండలు కరిగించే చెమట కూడా అంత గొప్పనైనది అని ఇద్దరిని ఒకేలా ఉండాలి, ఇద్దరు గొప్పవాళ్లే అనేటువంటిది తను చాలా అద్భుతంగా చెప్తుంది. అంతేకాకుండా ప్రేమలన్నీ ఒకేలాగా ఉండమంటుంది. పువ్వు రేఖల్లాగా ఒక్కొక్క బంధం మమతలు విరిగిపోయాక బతుకు రెట్టింపు బంధం అవుతుంది. అంటే ఎంతసేపు ఒకవైపు నుంచే ప్రేమ కావాలని పరిగెడితే అటువైపు నుంచి లేనప్పుడు ఆ బంధం నిలబడదు అనేటువంటిది. ఇంకా స్త్రీకి సంబంధించింది ఒకటి ఉంటుంది, తనను తను మార్చుకోవడం అనేది చాలా బాగుంటుంది ఆ పోయం కూడా. అంటే నీకోసమే కాదు నేను నా ముదురు ఆకుపచ్చ రంగు చీర ఇష్టాన్ని వదులుకొని నీకు ఇష్టమైతే, నీకు నా ఇష్టమైన చిన్నప్పటి నువ్వు వదిలేసి నీకోసం నువ్వు చెప్తేనే కదా కుందాగా ఉండే పెద్ద పెద్ద పొట్టును నేను పెట్టుకున్నాను, ఇలాంటి చీరలు కట్టుకున్నాను, అలా నా ఇష్టాలను వదిలేసిన సందర్భాలను, మార్చుకున్న సందర్భాలను ఇప్పుడు ఈ మలి వయసులో నీకంటూ నువ్వు బ్రతుకు అంటున్నావు. నేనేంటో, నేను ఎలా ఉండేదాన్నో నన్ను నేను వెతుకునే క్రమంలో నాకు గుర్తు రావట్లేదు నేనంటే ఏంటో, నన్ను నేను కోల్పోయాను అని చెప్తుంది. ఇది దాదాపు చాలా మందికి కనెక్ట్ అయ్యేటువంటి పోయం. ఇలా ఎక్కడ చూసినా కూడా ధిక్కారం, వేదన, నిలదీత, స్త్రీని శీలంతో కొల్చే ఈ సమాజం, స్త్రీ అంటే స్త్రీకి మాత్రమే శీలం ఉంటుందని ఈ సమాజంలో ఇంకా మనం బతుకుతున్నాం. అలాంటి వేదనలు భరించలేక ఇక చాలు ఈ శీలాలతో వేగులాటలు అంటూ మా శీలాలను మేమే రద్దు చేసుకుంటాం. శీలం అంటే ఏంటి అసలు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా 100 ఏళ్ళైనా మన ఇండియాలో దొరుకుతుందో దొరకదో తెలియదు. ఇక అబద్ధాల ప్రేమలు ఆపాలంటూ దేహాన్ని సర్దుకొని పోవడం, మనసును మరలా 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 సర్దుకోవడం కుదరదు. ఎంత భార్యాభర్తల బంధానికి విలువ ఇవ్వాలి అని చెప్తుందో, ఎప్పుడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ తనను తను కోల్పోయే సందర్భం వచ్చినప్పుడు అలాంటి కలిసి ఉండాలి వాళ్ళని క్షణాలు ఉంటే రా విడిపోదాం అని ఒక క్లారిటీని కూడా ఇస్తుంది. అంటే ఎన్నేళ్ళైనా నీకు నువ్వు కోల్పోవడమే ఉన్నప్పుడు విడిపోవాలి అని చెప్తుంది. ఇంత జరిగిన తర్వాత ఇంత చెప్పినా కూడా మళ్ళీ వెంటనే ప్రేమను అంటుకట్టాలి, మళ్ళీ ప్రేమను అంటుకట్టాలి. అంటే ఒక వదిలేయాలి అని చెప్పిన తనే నీకు నాకు మధ్య చాలా జాగా ఉంది, ఒక గుప్పెడు మాటల్ని పరుచుకుందాం, మర్చిపోయిన జ్ఞాపకాలని మరవలేని గాయాలని ఒకే దార్యానికి ముడివేసి ఆ కాస్త చోట్ల జింక పిల్లలా ఎగిరిపోదాం అంటూ
చిన్న చిన్న కారణాలతో విడిపోయే వాళ్ళకు ఇదేం పెద్ద కారణం కాదులే అని అనుకున్నప్పుడు కలిసిపోదామంటూ ఆ బంధాన్ని కలుపుకుపోదామంటూ ఒక ఆశావాహ వాక్యాలను కూడా రాసుకుంటుంది. ఇప్పుడు కలిసిపోకపోతే ఇది స్నేహాలకు కావచ్చు, ఒకే దగ్గర బ్రతికే వాళ్ళు కావచ్చు, ఒకే వీధిలో ఉండేవాళ్ళు కావచ్చు, మేబీ తను ఎగువ దిగువ కులాలో లేకపోతే మతాలు వేరుగా ఉన్న వాళ్ళ గురించి రాసిన పోయం అనిపించింది. ఇప్పుడు కలిసిపోకపోతే, ఇప్పుడు కౌగిలించుకోకపోతే, కలిసి అడుగేయకపోతే ఇంకేముంది, సమాధి పువ్వు అయ్యాక ఏముంటుంది అంటూ అంటే బతికున్నప్పుడే నువ్వు కలిసి ఉండు, బతికున్నప్పుడే నువ్వు నాతో మాట్లాడు, కౌగిలించుకో, అలాయ్ బలాయ్ చెప్పు అని ఆ పోయంలో అంటుంది. నా సభలోనే సుధా ఒక మాట అన్నది, కోకిలలు పాత పాటలే ఎందుకు పాడుతున్నాయని అడుగుతున్నారా? వసంతాలు ఎప్పుడు కొత్త చిగుళ్ళు వేయనప్పుడు పాటలలా కొత్తగా పుడతాయని నా 2వ పుస్తకం తను మాట్లాడింది జోక్లో. అయితే అంతే కదా, గాయాలు ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి. అలా అంటే తడి ఆ గాయాలు మానడం లేదు, మాననప్పుడు మరి వాక్యాలు ఎలా తడి ఆరుతాయి? అందుకేనేమో తడియారని వాక్యం ఒకటి అని పెట్టుకుంది. ఎప్పటికీ ఆగిన శ్వాసలోంచే కొత్త జీవి పుట్టాలి, ఈ ఆగిపోయిన స్వరంలోంచే కొత్త కోకిల పాడాలి అంటూ స్ఫూర్తి వాక్యాన్ని ఇస్తుంది. ఆగిపోతే ఆగిపోతుందిలే, చిట్ట చివరి వాక్యం నుంచి మొదలు పెట్టాలి. అంటే కామాలు పెట్టాం, పులి స్టాపులు పెట్టాం, పదాలు ఆగిపోయాయి, గొంతులోంచి రావడం లేదు. అయినా సరే చిట్ట చివరి వాక్యం నుంచి మళ్ళీ మొదలుపెట్టు, ముందుకు సాగిపో అంటున్న చెల్లెలు సుధకు తడియారని వాక్యానికి ఈ తరలాడకు స్వాగతం.